వంకాయతో రోటి పచ్చడి చేశాను. దాని తయారీ విధానం ఎలాగో చూద్దాం రండి. కట్టెల పొయ్యి ఉందండి. నేనైతే పొయ్యిలో కాల్చుకున్నాను. వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు కూడా పొయ్యిలోనే కాల్చుకున్నా. మీరు కారం తినే వాళ్ళైతే పచ్చిమిరపకాయలు ఇంకా వేసుకోవచ్చు. మాకైతే ఇవి సరిపోతాయి. ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసి వంకాయకి టమాటాకి తొక్క తీసేసి చల్లారబెట్టుకోవాలి. మూగిట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి మినప్పప్పు బాగా వేయించుకోవాలి. మినప్పప్పు వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికి అవి మగ్గిపోతాయి. ఇలా వంకాయ, టమాటో, పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు సరిపోతుంది. శనగల్లో వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి బాగా నూరుకోవాలి. ఇందాక వేయించి పెట్టిన మినపప్పు, ధనియాలు కూడా వేసి చింతపండు కూడా వేసి బాగా నూరుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ, టమాటా, వంకాయ వేసి మెత్తగా నూరుకుని చివరిలో ఉల్లిపాయ వేసి కచ్చాపచ్చగా నూరుకోవాలి. అంతేనండి, వంకాయ రోటి పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది.